నిన్న నైట్ నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ అక్వేరియం ని చూసి చాలా భయపడతా ఉన్నాను. అసలేమైందంటే నేను రీసెంట్ గా కొన్న ఈ చన్నా గోల్డెన్ కోబ్రా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ 1 ఫీట్ అక్వేరియం లోనే దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను. కానీ ఆ ఫిష్ కి ఆ 1 ఫీట్ క్యూబ్ అక్వేరియం చాలా చిన్నదైపోయింది. ఇక అందుకోసం అని చెప్పి పెద్ద అక్వేరియం కి షిఫ్ట్ చేశాను. పెద్ద అక్వేరియం లోకి షిఫ్ట్ చేయడం మంచి విషయమే కదా అని మీరు అనుకుంటారు. ఇక దాని తర్వాతే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక అప్పటికప్పుడు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఇక అందుకోసం అని చెప్పి ఒక క్లాత్ తో ఇలా కవర్ చేసి వెళ్ళిపోయాను. ఇక నైట్ మొత్తం ఇది సేఫ్ గా ఉంటుందో లేదో అని భయపడతా ఉన్నాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసిన తర్వాతే కొంచెం భయం తగ్గింది. ఇక ఖచ్చితంగా ఇలాగే ఉంటే కుదరదని చెప్పి ఇక వెంటనే నా దగ్గర ఉన్న ఈ గార్డెనింగ్ మెస్ తో అక్వేరియం టాప్ ని కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. వన్స్ మనం ఈ టాప్ కవర్ చేసామంటే మళ్ళీ భయపడాల్సిన అవసరమే లేదు. ఇక అందుకోసం అని చెప్పి ఇంకా పైన ఉన్న రాక్స్ ని ఆ క్లాత్ ని మొత్తం తీసేసాను. ఇక దాని తర్వాత మనోడు ఎలా ఉన్నాడని చెప్పి ఒక లుక్ వేయడం స్టార్ట్ చేశాను. ఇక మనోడు లైటింగ్ లో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాడో మీరే చూడండి. ఇందుకే నాకు చన్నా బ్రీడ్స్ అంటే చాలా ఇష్టం. ఇక దాని తర్వాత ఈ గార్డెనింగ్ మెస్ ని నా దగ్గర ఉన్న టూల్స్ తో కట్ చేసుకున్నాను. దానికన్నా ముందు అక్వేరియం ఉన్న సైజ్ కి కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. అప్పుడే మన అక్వేరియం టాప్ అనేది కొంచెం టైట్ గా ఉంటుంది. ఇన్ కేస్ మన అక్వేరియం టాప్ గనక లూజ్ గా గానీ ఉంటే లాస్ట్ టైం మన చన్నా గోల్డెన్ కోబ్రా చనిపోయినట్టుగానే ఇది కూడా చనిపోవాల్సింది. ఇక ఫైనల్ గా గార్డెనింగ్ మెస్ తో టాప్ అయితే రెడీ చేశాను. లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు వచ్చి ఈ కేజ్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. దానివల్ల ఏమైందంటే కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల కొంచెం లాగతనే లూజ్గా వచ్చేసేది అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నేను కొంచెం చాలా టైట్గా చేసిన దానివల్ల మీరే ఇక్కడ చూసుకోవచ్చు. చాలా గట్టిగా లాగితే కానీ బయటికి రాదు. దీని తర్వాత అయితే మన ఫిష్ అయితే బయటికి దూకడానికి ఛాన్సే లేదనమాట. చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయితే రెడీ చేసేసాను.